అందరికీ మర్నాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. ఆల్ దట్ వీ హ్యావ్ అకంప్లిష్డ్ యూ హ్యావ్ డన్ ఫర్ అస్. జాషువా చాప్టర్ 26 వర్స్ 12. ఈ రోజుకు గాను దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందుము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు వాక్యము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నారు. ఆయన మన పక్షముగా ఉండి ప్రతి కార్యమును సఫలపరచును అని. మనము చేస్తున్న ప్రతి మంచి పనులలో, ప్రతి కార్యములలో దేవుని సహాయము ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉండాలి అని ఆలోచన చేస్తే తప్పకుండా ఉంటారండి. దేవుని సహాయము లేకుండా ఆయన మనకు ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న మన ఈ లోకంలో ముందుకు వెళ్ళలేము. ఈ లోకంలో మనము ఏదైనా పని ప్రారంభించాలంటే ఎవరిదో ఒకరిది సహాయము కావాలి. మన పక్షముగా నిలబడే కొందరైనా ఉన్నప్పుడు మనకు ధైర్యంగా ఉంటుంది. మన కోసం మాట్లాడేవారు, అవసరమైతే పోరాడేవారు, మనము కృంగిపోకుండా మన వెనుకనే ఉండి బలపరిచేవారు ఉన్నప్పుడు మనలో ఉండే విశ్వాసము, మన మీద మనకు నమ్మకము ఎక్కువగా ఉంటుంది కదండి. అయితే ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు మన పక్షముగా ఉంటే, ఆయన మనకు అండగా నిలబడితే, ఆయన మనల్ని నడిపిస్తే ప్రతి పనిలో సఫలతను మనం చూడవచ్చు. అందు నిమిత్తమై కీర్తనాకారుడు ఈ విధముగా అంటున్నారు, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని. అవునండి, ఈ లోకంలో సర్వలోకములలో ఎటువంటి కార్యమైనా సఫలము చేయగలిగేది, ఎటువంటి పరిస్థితినైనా మార్చగలిగేది మనము నమ్మిన సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే. అటువంటి దేవుడు మన పక్షముగా ఉంటే మనకు అపజయమే లేదు కదా. పరిశుద్ధ లేఖనములు గమనిస్తే ఏలియా ఒకసారి రాజైన ఆహాబుతోనే పోటీ పడ్డాడు. రాజును, నీ దగ్గర ఉన్న ప్రవక్తలందరినీ నువ్వు పిలుచుకో, దహన బలి సిద్ధం చేసి ఎవరు ప్రార్థించగా ఆ దహన బలి మండుతుందో చూద్దాం, ఎవరి దేవుడు నిజమైన దేవుడు తెలుసుకుందామని అన్నాడు. అన్నట్లుగానే కర్మేలు పర్వతమున అందరూ సమకూర్చబడ్డారు. బయలుదేవతకు చెందిన వారు 450 మంది ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రార్థించినప్పటికీ వారి యొక్క దహన బలి కాల్చపడలేదు. వారికి రాజు తోడుగా ఉన్నాడు, లేదా ప్రజలు తోడుగా ఉన్నారు. అంతా కూడా వారికి అనుకూలముగానే ఉన్నది. కానీ ఏలియాకు ఎవరు లేరు, ఒక్కడే వచ్చారు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని తోడు, సజీవుడైన దేవుని సహాయం ఉన్నది. వారు గంటలు ప్రార్థించినా జరగని కార్యము ఏలియా ఒక్కసారి ప్రార్థించగానే జరిగింది. ఏలియాకు దేవుని సహాయం ఉన్నది గనుక, అతని పక్షముగా దేవుడు ఉన్నాడు గనుక ఏలియా గెలిచాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పక్షమున దేవుడు ఉంటే, మనతో పాటు ఆయన సన్నిధి ఉంటే మనము ఎన్నడూ ఓడిపోమండి. మన పనులలో మనము వెనకబడము. ఈ లోకంలో చాలా మంది మనుషులు అండ చూసుకుని, వారికి ఉన్న ధనము చూసుకుని, అధికారము చూసుకుని గర్వపడుతుంటారు. ఏ కార్యమైనా చేయగలము అనుకుంటారు. కానీ అది నిజము కాదు. ఈ రోజున నీవు కూడా అదే విధంగా ఉన్నావేమో, నీవు కూడా అటువంటి ఆలోచనతోనే కొనసాగుతున్నావేమో. ఈ రోజు ఓడిపోయినా, పడిపోయినా, నిస్సహాయ స్థితిలోనే నీవు ఉండిపోయావేమో. ఆహాబు రాజు దగ్గర ధనం లేదా, ప్రవక్తలు లేరా, అధికారము లేదా, ప్రజలు లేరా? అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ ఓడిపోయారండి. దానికి కారణము నిజమైన దేవుని సహాయము లేకపోవడం. సర్వశక్తిమంతుడి సన్నిధి అతనితో లేదు. వ్యర్థమైన వాటిని ఆశ్రయించి, వ్యర్థమైన వారిని నమ్ముకుని ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు. మనము ఆహాబు వలె ఏమాత్రం ఆలోచించకూడదు. ఒక్కరిమైనా 100 మందిమైనా పర్లేదు. మనకు కావాల్సింది దేవుని సహాయము. ఆయన మన పక్షముగా ఉండడం మనకు కావాలండి. ఆయన ఉంటే
ఏ కార్యమైనా సఫలపరచబడుతుంది. పిల్లలు పెళ్లి విషయంలో అనేక రోజులుగా ప్రయత్నిస్తున్నా, ఈ యొక్క జాబ్ కొరకు ప్రయాసపడుతున్నావు, నీ గర్భఫలం కోసం ఏవేవో మందులు వాడుతున్నావు, నీ ఆర్థిక పరిస్థితి మార్పు కోసం రేయనక పగలనక కష్టపడుతున్నావు. అనారోగ్యంతో పోరాడి ఓడిపోయిన స్థితిలో నీవు ఏమి చేసినా ఫలితం లేదంటే దేవుని సహాయం నీకు లేదేమో ఆలోచించు. మరి దేవుని సహాయము నాకు ఎలా రావాలండి అని మనం చూస్తే భక్తుడు కీర్తిస్తున్నాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన పక్షంగా ఉండాలి అని మనం ఆశపడితే, ఆయన మన ప్రతి కార్యమును సఫలపరచాలి అని అనుకుంటే మనం ఆయన యందు గురి నిలపాలి. ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు చూస్తూ నడిచినంత కాలము, ఆయన వైపు చూస్తూ జీవించినంత కాలము మనము కదల్చబడమండి, ఓడిపోమండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను కృప కలిగిన దేవా, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా ఇచ్చిన ఈ గొప్ప వాక్యము కొరకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మనుషుల సహాయము వ్యర్థము అని పదే లేఖనములు సూచిస్తున్నాయి. అయినా మేము మనుషుల వైపే చూస్తున్నాం ప్రభువా తండ్రి, డాక్టర్ల వైపే చూస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఇహలోకంలో మనుషుల సహాయము కొంతవరకు అవసరము, కానీ ప్రభువా కార్యము జరిగించేది మాత్రము, మనుషుల మనసులను మార్చి మా వైపు త్రిప్పేది మాత్రము మీరు మాత్రమే. కాబట్టి తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ కన్నీరు కారుస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి యేసయ్య వారిని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె